హాయ్ ఫ్రెండ్స్, నేను హరివల్లభోజు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్న ముచ్చట ఏంటంటే పెళ్ళి బంధం. అమ్మాయిలు అబ్బాయిలు ఓకే, ఎవరి జీవితం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కానీ, వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చేసుకోవడం కానీ, ఎవరు ఎట్లున్నా ఏం చేసినా తప్పులేదు. కానీ ఇంకో మనిషితో జీవితం పంచుకోవాలన్న ఆలోచన, దానికోసం వాళ్ళు లివిన్ అని అంటారా, పెళ్ళి అంటారా, ఏదనుకున్నా పర్లేదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా, అది జీవితంలో ఒక ముఖ్య భాగం అని అనుకోకుండా మంచి పెద్ద బిజినెస్ డీల్గా అనుకుంటే, బిజినెస్లో లాభాలు నష్టాలు, పెట్టుబడులు రాబడులు, డబ్బు ఇంట్రెస్ట్కు ఆరు వడ్డీకి ఇస్తే వడ్డీ రావడాలు ఉంటాయి తప్ప, ఆ వ్యాపార ఉద్దేశంతో చేసుకునే దాంట్లో జీవితం బాగుపడడం, జీవితంలో సుఖశాంతులు రావడం అని ఎప్పటికీ ఉండదు. సపోజ్ అందరూ అనుకునేదే బయట జరిగేదే. అమ్మాయికి 12 లక్షల ప్యాకేజ్ ఉంది, నెలకి 1,00,000 సంపాదిస్తుంది. అబ్బాయికి 1,50,000 2 లక్షలు వస్తేనే పెళ్లి చేసుకుంటాం, అట్లాంటి అబ్బాయి ఉంటేనే చేస్తాము అని అంటే ఇది ఆల్రెడీ బిజినెస్ డీలే ఒకటి. ఇప్పుడు అమ్మాయిల పాయింట్ చూసుకున్నా, ఎందుకంటే అమ్మాయిల షార్టేజీ చాలా తక్కువ ఉన్నారు, అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు, అమ్మాయిలు దొరకట్లేదు అన్నదానికి. సరే, గుడ్, మీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి, బాగుంటాయి. ఇప్పుడు అమ్మాయి సపోజ్ 50,000 సంపాదిస్తుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ, అమ్మాయి కానీ ₹1,00,000 సంపాదించేవాడు కానీ, 1,00,000 సంపాదించేవాడు కానీ, నెలకి 2,00,000 సంపాదించేవాడు కానీ పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది. అక్కడ వరకు బాగానే ఉంది. కాలమాన పరిస్థితుల తగ్గట్టు అమ్మాయి దొరికితే చాలు, జాబ్ చేసే అమ్మాయి అయినా చేయని అమ్మాయి అయినా దొరికితే చాలు అనుకునే అబ్బాయిలు, సరే కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ 50,000 సంపాదించి ఆమె ఎట్లాంటి కాలమాన పరిస్థితులు, ఆఫీసులు, వాతావరణాల్లో పని చేస్తుందో, ఈ అబ్బాయి ఏదో ఒక స్థాయిలో ఉంటాడు. 1,00,000, 1,50,000, 2,00,000 వస్తే అప్పుడు మీ మైండ్ సెట్, మీ ఆలోచనలు మ్యాచ్ కావు. ఆయన ఆలోచనలు హై ఉంటాయి, మీరు ఆ ఆలోచనలు అందుకోలేరు. ఆ అందుకోలేని దానికి చిన్న చిన్నగా మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు వచ్చేదానికి టైం దొరకకపోవడం కానీ, ఆశలు, ఆశయాలు, ఆనందాలు ఆస్వాదించే విషయంలో కానీ గ్యాప్ వస్తుంది. లక్కీగా అమ్మాయిలు 50,000 సంపాదిస్తున్నా, ఇక్కడ 50,000 ఎందుకు అంటున్నానంటే, మీకంటే డబల్ సంపాదించే భర్తని, లవర్ని, బాయ్ ఫ్రెండ్ని, పెద్దలు కుదిర్చిన అతన్ని పెళ్లి చేసుకుంటే ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఉంటాయి. ఫర్ సేమ్ ఆలోచనల్లో వేరుంటాయి. ఆయన చేసే పని, చూసే చూపు, అన్ని రకరకాలుగా ఎంత కాదన్నా గ్యాప్ ఉంటాయి. మీరు మీకంటే ఎక్కువ సంపాదిస్తున్న అతని ఆలోచనలు అందుకుంటే పర్లేదు, ఒకవేళ అందుకోలేకపోతే మీకు టైం పడుతుంది. మీరు ఎన్నో ఆశలతో, ఆశయాలతో, కోరికలతో కొత్త జీవితంలో స్టార్ట్ చేసి ఉంటారు. ఆయన కూడా అదే ఆలోచనలతో స్టార్ట్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ మీకు వ్యత్యాసాలు వచ్చేటప్పటికి అది పంచుకోలేరు. మీరు ఆశపడ్డారు, ఆయన తనకంటే కింది స్థాయి అమ్మాయిని, కొద్దిగా అయినా సరే తక్కువ స్థాయి అమ్మాయిని, ఆర్థికపరమైనా సరే, సంపాదనలో అయినా సరే తీసుకున్నందుకు అతను తగ్గలేడు, మీరు అతన్ని అందుకోలేరు. ఇక్కడ వచ్చిన గ్యాప్ మెల్లిమెల్లిగా అది చాలా గ్యాప్కు దారితీస్తుంది. నేను ఇట్లాంటిది చెయ్యొద్దు అని కాదు, మీరు మీకు తగ్గ స్థాయిని చూసుకోండి, మీకంటే ఎక్కువ స్థాయిని అందుకోండి. కానీ పెళ్ళి అయిన తర్వాత, ఒకసారి బంధంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటిది వచ్చింది ఏంటంటే ఇద్దరూ నష్టపోతారు. దానికి మీకు మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇట్లాంటివి ఆల్రెడీ బయట జరిగాయి, చూశాను. జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు, సెట్ కానీకి చాలా టైం పట్టింది. సేమ్ అబ్బాయిలు కూడా, అమ్మాయి వాళ్ళు 1,00,000 కట్నం ఇస్తున్నారు, 2 కోట్ల కట్నం ఇస్తున్నారు, ఆస్తులు ఇస్తున్నారు. అమ్మాయి అందంగా ఉంది, అందం గురించి పర్లేదు, చదువుకుంది పర్లేదు, ఉద్యోగం చేస్తుంది పర్లేదు, కానీ మీ మానసిక శారీరక కోరికలు తీర్చగలుగుతుందా అని చెప్పేసి చూసుకోండి. అమ్మాయి అమ్మ నాన్నలు, అబ్బాయి అమ్మ నాన్నలు, మీరు జస్ట్ మ్యాచ్ని చూస్తారంతే, కానీ జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళిద్దరు సపరేట్గా ఉన్నా సరే, వాళ్ళకు కామ కోరికలు ఉన్నాయా, ఒకరి మీద ఒకరికి మోజు ఉందా, అది ఆకర్షణ కనపడుతుందా అని చెప్పి ఆలోచించుకొని చేయండి. కట్నం ఉంది కదా, జాతకాలు కుదిరాయి కదా, కట్నం ఇస్తున్నారు కదా, ఆస్తి ఉంది కదా, మన కుల పోలే కదా, మన స్థాయికి తక్కువలే కదా, సొసైటీలో ఏమనుకుంటారో, మనం హైఫై, ఇవన్నీ ఇప్పటివరకు బాగానే ఉంటుంది. ఒక 1 నెల రోజులు, 2 నెలలు అయిన తర్వాత, ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత, హనీమూన్ జరిగిన తర్వాత అసలైన కథ మొదలవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను హరివల్లభోజు.